హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ సాటర్డే వ్లాగ్ అనమాట. ఇక్కడ మేమైతే వాషింగ్ మిషన్లో లిక్విడ్ ఫ్రైడేనే కలిపామండి. కానీ ఆ క్లిప్ అనేది మీకు మా వారి ఫోన్లో ఉండిపోయింది. ఇంకా నేనైతే నా ఫోన్లో ఎడిట్ చేస్తాను కాబట్టి అది నేను చూసుకోలేదన్నమాట. అందుకని దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఈ లిక్విడ్ అనేది చాలామంది అడుగుతున్నారండి. తీస్తానండి ఒకరోజు కంప్లీట్గా ఈ లిక్విడ్ ఒక్కటే వీడియో చేసి పెట్టాలని ఉంది. కానీ కలిపేటప్పుడు హడావిడిగా కలిపేస్తామన్నమాట. ఇంక అందుకని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ నాకు తెలియదు అనమాట. ఇంకా మా వారిని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీద్దాం అనుకుంటున్నాను. ఈసారి కుదిరితే తీస్తామండి. లిక్విడ్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. మేము ట్రై చేస్తున్నాం కదా, మీరు వీడియోస్లోనే చూస్తూ ఉన్నారు. చాలా మంత్స్ నుంచి మేమైతే ఈ లిక్విడ్ అయితే వాడుతున్నాం అన్నమాట. ఇది 5th టైమో 6th టైమో కలుపుతున్నాము. చాలా బాగా పనిచేస్తుంది. చాలా చిక్కగా అయితే వస్తుందండి. నిన్న వీడియో పోస్ట్ చేయలేదు కదండి, ఎడిట్ చేయలేదన్నమాట. ఇంకా నిన్న మొన్న కొంచెం పని ఉండింది. నిన్నైతే నెల్లూరుకి వెళ్ళానండి. అందుకని వీడియో అనేది పోస్ట్ చేయలేదన్నమాట. ఇక్కడ వచ్చేసి మార్నింగే మా వారైతే చికెన్ తెచ్చారండి. అంటే నేను శుక్రవారం రోజు పోస్ట్ చేసిన వీడియోలో చెప్పానన్నమాట. సండే బ్లాగ్ పోస్ట్ చేశాను. మా వారు చికెన్ తయారు, అందరూ సండే అయితే చికెన్ మటన్ అలాంటివి తెచ్చుకుంటారు మార్నింగ్ లేవంగానే అని చెప్పేసి అన్నానని. ఇంకా ఆయన వీడియో చూసి మార్నింగ్ నేను లేచే లోపు చికెన్ అయితే తెచ్చిపెట్టుండేదన్నమాట. దోసపిండి అయితే ఉండిందండి. ఇంకా అందుకని దోశలోకి చికెన్ చేసుకో, నువ్వు చెప్పావు కదా వీడియోలో నేను తేను అని చెప్పేసి ఇంకా అందుకని వెళ్ళి తెచ్చారంట. ఇంకా నేనైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా అండి. నేనైతే ఎలా సింపుల్గా ప్రిపేర్ చేస్తానో మీతో అయితే షేర్ చేసుకుంటానండి. ఫస్ట్ అయితే మిక్సీ గిన్నెలో ఆనియన్, టమోటో, ఒక పచ్చిమిరపకాయ, అలాగే ధనియాలు, ఒక పట్టా మొగ్గ వేసి అయితే మిక్సీ పట్టుకున్నాను. 2 జీడిపప్పులు కూడా వేసానండి. మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే వేసేయాలండి. బాగా ఆయిల్ పైకి తేలేలాగా వేయించుకోవాలన్నమాట. వేయించేసుకున్న తర్వాత మనం చికెన్ అయితే ఒక 2-3 టైమ్స్ అయితే క్లీన్ చేసి పెట్టుకునింది. ఇంకా పేస్ట్లో అయితే వేసేసి బాగా ఒక 5 మినిట్స్ కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు అయితే వేయించుకుంటున్నాను. ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసానండి. చూసారు కదా, ఇలా ఒక 5 మినిట్స్ వదిలేయాలన్నమాట. వదిలేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్, అంటే మనకి ఎన్ని వాటర్ కావాలో అన్న అయితే పోసేసుకొని ప్రెషర్ కుక్కర్ విజిల్ అయితే పెట్టేసి ఒక 3 విజిల్స్ హై ఫ్లేమ్ మీద రానిచ్చేసామంటే మనకైతే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. నేనైతే కొంచెం పలచగానే చేశానులేండి, ఎందుకంటే దోశలోకి కదా మా పిల్లలు అలానే తింటారు. దోశల నిండా పోసుకొని తినడం అలవాటు అనమాట. కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసేసి ప్రెషర్ కుక్కర్ మూత అయితే పెట్టేస్తే మనకి సింపుల్గా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఈ లోపు అయితే రొయ్యలు వచ్చాయన్నమాట. ఇంకా రొయ్యలు కూడా తీసుకున్నాము. ఇంకా పిల్లల క్యారేజ్లోకి కూడా చికెన్ కర్రీయే ఉంటే అది పెట్టి పంపించేసాను అనమాట. ఇంకేం కూర చేయలేదు. కూర చేద్దామంటే రొయ్యలు తీసుకున్నాను కదా, ఇంకా మళ్ళీ ఇంకొక కూర చేస్తే అది మిగిలిపోతుంది. ఇంకా అందుకని దీన్నే కొంచెం క్యారేజ్లోకి పెట్టి పంపించేసాను. ఇంకా రొయ్యలు అయితే తీసుకున్నా అండి. ఇంకా అదైతే వాళ్ళ వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం 12:30 అయిందండి. ఇంక ఇప్పుడు దాకా రొయ్యలు వచ్చాను అనమాట. ఈరోజు అయితే పూజ ఏం చేయలేదు, మా వారే చేశారు. ఈరోజు సాటర్డే అనమాట. ఇంకా తులసిమాల అవన్నీ కూడా తేలేదండి. ఇంకా మొన్నే క్లీన్ చేసుకున్నాం కదా, ఇంకా గుర్తులేదన్నమాట, చేయలేదు. ఇంకా టెంకాయ ఉంటే ఇంట్లో టెంకాయ అయితే కొట్టేశారు. ఇంకా మార్నింగ్ నేను లేచే తలకే ఎందుకు అనిపించిందో ఆయనకే నిన్న వీడియోలో చెప్పాను అనమాట. అంటే నిన్న వీడియో పోస్ట్ చేసిన వీడియోలో సండే బ్లాగ్ పోస్ట్ చేశాను. ఆ వీడియోలో చెప్పాను మా వారు చికెన్ తయారు అని చెప్పేసి. అందుకని ఈరోజు నేను లేసే తలకి చికెన్ తెచ్చి పెట్టేస్తున్నారనమాట. చెప్పావు కదా తేవట్లేదని చెప్పి అందుకని తెచ్చాను. ఇంకా దోసకేస్తున్నానులేండి, దోశలు పోసుకొని చికెన్ కర్రీ చేసుకో అని చెప్పి తెచ్చారు. ఇంకా మార్నింగ్ అయితే చికెన్ కర్రీ అయితే చేశానండి. చికెన్ పులుసు పెట్టాను దోశలోకి. పిల్లలకైతే అదే పెట్టి పంపించేశాను. ఇంకా మళ్ళీ రొయ్యలు వచ్చాయన్నమాట. ఇంకా రొయ్యలు కూడా తీసుకున్నాను, ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటారండి. అవి ఏదో ఒక 3 పూటలు కూడా రావు మాకు.
1 కేజీ తీసుకుంటే మా ముగ్గురికి ఒక్క పూటకి సరిపోతాయి అన్నమాట. అవన్నీ వస్తాయి, అన్నీ వలవంగా కొంచెం వస్తాయి. ఈరోజు ఇంకా చిన్న చిన్న రొయ్యలు అనమాట. ఇంకా ఒలిచి 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 వేడి నీళ్ళు పోసి ఒలిచేతలకే టైం ఇంత అయింది. ఇంక ఇప్పుడైతే కొంచెం చికెన్ పులుసు ఉంది. ఇంక మా వారికి అయితే టమాటా ఎర్రగడ్డ అయితే వాడద్దామని చెప్పి కట్ చేసి పెట్టాను. ఇంకా ఒక బ్లౌజ్ అయితే కుట్టాలండి. ఇంకా ఈరోజు బ్లాగ్ తీసేసి శనివారం కదా, అంటే రేపటికి ఒక బ్లౌజ్ ఇవ్వాలన్నమాట సండేకి. ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే ఆ బ్లౌజ్ కుడతాను. ఇంకా ఇప్పుడే ఒక వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తాను అనమాట. ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఏదో ఒక పని పడుతూనే ఉంటుంది అనమాట. రెస్ట్ అనేది ఉండట్లేదు. ఈ పని చేస్తే ఆ పని మిగిలిపోద్ది, ఆ పని చేస్తే ఇంకొక పని మిగిలిపోద్ది. చూద్దాము ఎన్ని రోజులు అవుతుందో ఏందో. ఈ కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంటే మనకి చేయడానికి కూడా ఈజీ అనిపిస్తుంది. ప్రతిఫలం రాకుండా ఎన్ని రోజులు అన్ని కష్టపడదాం, కానీ కష్టపడుతూ ఉన్నాను. వస్తుందేమో, ఎప్పుడైనా ఒక్క వీడియో అయినా పోతుందేమో అని చెప్పి ఆశతోటే చేస్తున్నాను అనమాట. మీరు కూడా వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. మా వారు వచ్చేసి కుందేళ్ళకి బోన్ కడుతున్నారనమాట. చూపిస్తాను మీకు ఇప్పుడు బ్యాక్ కెమెరా పెట్టి. ఇంకా రొయ్యలు అయితే ఒలిచింది మీకుతో అయితే షేర్ చేయలేదులేండి. కర్రీ కూడా షేర్ చేయలేదన్నమాట. కర్రీ అయితే లాస్ట్ ఒక క్లిప్ తీశాను, చూపిస్తాను లాస్ట్లో. ఎందుకంటే ఎప్పుడు చూపిస్తూ ఉంటాను కదా అని చెప్పి ఇంకా అవి ఎంత షూట్ చేయలేదన్నమాట. ఇంకా మా వారైతే కుందేలకి మెస్ తెచ్చాం కదా, దాన్ని అయితే ఇలా కట్టేశారనమాట. బైండింగ్ వైర్ వేసి కట్టేశారు. ఎందుకంటే ఇవి బయటికి వదిలిపెడితే ఎప్పుడు గేట్ వేసే ఉండాల్సి వస్తుంది. అందుకని ఎక్కడ కాపలా కాస్తామని చెప్పి ఇలా అయితే బోన్లాగా కట్టేసామన్నమాట. చూశారు కదా, వలిచిన వెంటనే కొంచెం పసుపు ఉప్పు వేసి గ్యాస్ మీద అయితే పెట్టేశానండి. చిన్న రొయ్యలు అనమాట, చాలా చిన్నవి. ఇంకా అవైతే ఉడకబెట్టి పక్కన పెట్టేశాను. ఈవినింగ్ చేద్దామని చెప్పి ఈవినింగ్ పిల్లలు వచ్చేలోపు చేస్తే పిల్లలు అయితే రాగానే తింటారనమాట. ఇంకా మా వారికి అయితే తినరు కదా, చికెన్ పులుసు కొంచెం అయితే ఉంది నాకు. ఇంకా ఆయన తినరని చెప్పేసి ఆయనకు టమాటా ఒక ఆనియన్ అయితే వేయించుతున్నాను అనమాట. బోన్ కూడా కట్టేశారు. ఇంకా మీకైతే చూపిస్తున్నాను చూడండి. కుందేళ్ళన్నీ పట్టుకొని బోన్లో వేసేస్తున్నాం అనమాట. ఇది కట్టడం బాగానే ఉంది కానీ వెయిట్ లేదండి. ఇది వెయిట్ చూసారు కదా, అక్కడ గ్యాప్ వచ్చింది. అందువల్ల కుందేళ్ళు మూతి పెట్టి పైకి అనగానే బయటకు వచ్చేస్తున్నాయి అనమాట. అందుకోసం మళ్ళీ ఇలా గేటుకి తెచ్చిన షీట్ ఉంటే ఇంక దాన్ని అయితే మళ్ళీ అంచు మొత్తం ఇలా కుట్టేస్తున్నారు, అంటే బైండింగ్ వైర్తో తిప్పేస్తున్నారు. ఇంక నేనైతే ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి కుట్టేశాను కూడా అండి. ఇంకా అది కూడా వీడియో తీయలేదు, ఎవరున్నారు ఇంకా స్టాండ్ పెట్టలేక తీయలేదనమాట. లాస్ట్ ఒక క్లిప్ అయితే తీసాను. శారీకి కూడా ఫాల్ చేసేసానులేండి. ఇంకా హెమ్మింగ్ వేసేసి వాళ్ళకైతే ఈవినింగ్ ఇచ్చేస్తుందన్నమాట. అది నెక్స్ట్ డే సండే కాబట్టి సండేకి ఇవ్వాల్సిన బ్లౌజ్ అండి అది. ఇంకా అందుకని కుట్టాను. ఇంకా ఈవినింగ్ పిల్లలకైతే వడక నానేస్తాను అనమాట. అంటే మార్నింగ్ చికెన్ పులుసు ఉంది కదా, అందుకని వడకైతే నానేస్తానండి. పిల్లలు వచ్చిన తర్వాత ఇలా పెట్టాను అనమాట. చికెన్ పులుసు వేస్తామంటే వద్దు అన్నారు. ఇంకా అందుకని కరివేపాకు కారం అయితే వేసుకొని తిన్నారు. ఇంకా మా చింటూ అయితే ఫ్రెష్ అప్ అయి దీపారాధన కూడా చేసేసాడు. ఇంకా లోకి అయితే చేయలేదన్నమాట. ఇంక నేనైతే రొయ్యల కర్రీ అయితే ప్రిపేర్ చేసానండి. ఇలానే చేస్తాను ఎప్పుడు చేసినా, అందుకని నేను మీతో అయితే షేర్ చేసుకోలేదన్నమాట. ఎప్పుడు చేసేదే కదా అని చెప్పి. ఒకవేళ అనుకోవచ్చు సాటర్డే కదా అని చెప్పేసి, సాటర్డే అయినా మేము తింటామండి. అంటే వ్రతం చేసిన రోజు అయితే తినను, మిగతా అప్పుడైతే తింటానమాట. ఇంక ఈవినింగ్ అయితే ఐసులు వచ్చాయి. ఐసులు కొనుక్కోవడానికి చూడండి ఎలా వాదులేసుకుంటున్నారు. ఈ వాదులతోటే నాకు ఈవినింగ్ అయితే గడిచిపోద్దండి. పిల్లలు వచ్చిన దాకే ప్రశాంతంగా ఉంటాను. ఇంక వచ్చారంటే ఈ గొడవలతోనే సరిపోద్ది. ఇద్దరు వాదేసుకుంటూ ఉంటారు. ఇదేనండి ఈరోజు వీడియో అయితే నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్.